డాక్టర్ దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా గుర్తిస్తారు ఇది పైల్స్ అని? ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా పైల్స్ అనే దానికి వచ్చేసరికి బాగా కండరాల్లో బాగా నొప్పి, మంట, ఇలా సుఖంగా కూర్చోలేకపోతాడు మన మనిషి. సుఖంగా కూర్చోలేకపోతాడు, ఎప్పుడు మోహన్ చిట్లాడుతూ ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ పొజిషన్ సరిగ్గా ఉండదు కదా, అందుకని. సో ఎప్పుడైతే మోషన్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి దాంతో బాధపడుతూ ఉంటాడు. ఆ మోషన్ వెళ్ళిన తర్వాత నుంచి కడుక్కునేటప్పుడు కొన్నిసార్లు టచ్ అవుతూ ఉంటాయి, ఉబ్బి ఎడిమా అంటారు, వాచిన తర్వాత టచ్ అవుతూ ఉంటుంది. ఒకసారి బ్లడ్ టచ్ అవుతుంది, లేదా ఒకసారి బ్లడ్ ఫౌంటైన్ లాగా కారుతుంది, మనకి ఇట్లా చిన్న ఫౌంటైన్ లాగా చిమ్ముతుంది కదా, అలా కూడా ఇవన్నీ చూస్తే పైల్స్ అనేది గుర్తుపట్టచ్చు. ఈ ఫిషర్స్కి ఏంటంటే బాగా విపరీతమైన మోషన్, చాలా టైట్గా గట్టిగా ముక్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆ ముక్కి వెళ్ళినప్పుడు ఆ కండరాలతో బాగా కోసుకుపోయినట్టు అవుతుంది ఫిషర్స్. ఫిస్టులాకి కూడా అలాగే గట్టిగా అవుతుంది. మనము మామూలుగా మోషన్కి వెళ్ళినప్పుడు ఆ చిన్న రంధ్రం నుంచి చీము లాంటివి కూడా ఎక్కువ కారుతూ ఉంటుంది. వీటన్నిటికీ కామన్గా నొప్పి, మంట అనేది అన్నిటికీ కామన్గా ఉంటాయి. ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూస్తాం పైల్స్ అనేది. ఎక్కువగా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళలో ఉంటారు, అంటే ఊరికే కూర్చొని ఉండి ఎక్కువగా శారీరక శ్రమ తక్కువగా చేసే వాళ్ళలోను, తర్వాత అధికమైనటువంటి టెన్షన్ పడి ఉండటంలోను, ఆహారం రెగ్యులర్గా టైం ప్రకారం తీసుకోకపోవటం వల్లను, అలాగే విపరీతమైనటువంటి కారాలు, అలాగే బాగా మసాలా వేపుడు, ఏంటంటే కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ కూడా కలిపి తీసుకోవాలంటారు. అలా తీసుకోకుండా డైరెక్ట్గా డ్రైగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, కారం ఉండేటువంటి ఆహార పదార్థాలు టైంకి తీసుకోకపోవటం వల్ల, భోజనం టైంకి తీసుకోకపోవటం వల్ల, భోజనంలో ఈ మజ్జిగ లేదా ద్రవ పదార్థాలు చేర్చుకోకపోవటం వల్లను, ఈ యొక్క కండిషన్ వల్ల ఇవి బాగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో పైల్స్కి డాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి దీని తర్వాత? ముఖ్యంగా ఈ పైల్స్ అనేవి అంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాకపోయినప్పటికీ కూడా ప్రమాదకరము అంటుంటారు కూడా కొంతమంది. పైల్స్లో దానివల్ల వచ్చేటువంటి బ్లీడింగ్ ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బాగా ముక్కటం వల్ల, మన మోషన్ వెళ్ళడానికి స్ట్రెస్ చేయటం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ వల్ల కూడా, అంటే ఈ మధ్య కార్డియాక్ వీక్నెస్ వస్తుంది, కాన్స్టిపేషన్ ఫీలింగ్ వల్ల ఒక్కొక్కసారి బలహీనులైనటువంటి వ్యక్తులు కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి వాష్ కబోర్డ్ మీదే పడిపోయినటువంటి పొజిషన్ కూడా మేము విన్నాం అనమాట. ఫిషర్స్ వల్ల కూడా ఈ యొక్క సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు, ఎప్పుడైతే ఈ యొక్క మోషన్ ఫ్రీగా కాకుండా వచ్చి గీరుకుపోయినట్టు అవుతుందో, దానిలో మళ్ళీ మలం కొంచెం ఉండిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్, తీవ్ర ఇన్ఫెక్షన్స్ వస్తుంది. దీనికి డయాబెటీస్, షుగర్ వ్యాధి తోడైతే మరింత ప్రమాదకరమైనటువంటిగా, నాన్ హీలింగ్, అంటే ఒక మానటం చాలా కష్టంగా అయ్యేటువంటి ఇదిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పైల్స్లో కానివ్వండి, ఫిస్టులలో కానివ్వండి. ఫిషర్స్లో కూడా అంతే. ఆ యొక్క ఎక్కడైతే ఆ పగుళ్ళలాగా ఏర్పడి ఆ పగుళ్ళ ద్వారా ఇన్ఫెక్షన్, అలాగని మన ఈ యొక్క మల విసర్జన ద్వారా ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ ఏరియాలో బ్యాక్టీరియల్ గ్రోత్ కానివ్వండి, ఫంగస్, ఎందుకంటే గాలి సరిగ్గా ఆడదు కదా ఆ ఏరియాలో, ఫంగస్ గ్రోత్ కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వ్యాపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నట్టు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పైల్స్ ఉంటే? ఈ యొక్క హైజీన్, యానోరెక్టల్ హైజీన్, ప్రాక్టాలజీ అంటారు. దీని యొక్క హైజీన్ ఏంటంటే టైంకి ఆహార పదార్థాలు తీసుకోవటము, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ముఖ్యంగా కాన్స్టిపేషన్, మలబద్ధకము అనేటువంటి ఏర్పడకుండా చూసుకోవటము, దానికి వాటరు, లిక్విడ్స్ టైం టు టైం తీసుకోవటం, ఇవి చేస్తూ అసెప్టిక్ కండిషన్స్, అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణం, మోషన్ రాగానే వేడి నీళ్ళతోటి జాగ్రత్తగా కడుక్కోవడం, హైజీన్గా ఉంచుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల అవి మనకి రాకుండా ఉంటాయండి. 3 కండిషన్స్కి అదే మెయిన్. ఓకే డాక్టర్, ఓకే. ఇప్పుడు మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఎలాంటి వాళ్ళు సెపరేట్గా జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ, సో ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి? జనరల్గా ఈ యొక్క ఈ సంబంధ వ్యాధుల్లో కండిషన్స్ ఇద్దరికీ ఒకే రకంగా ఉంటుంది, వేరే విడివిడిగా ఉండదు. బట్ ఏంటంటే లేడీస్ కొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ యొక్క నెలసరి టైంలో సరి అయినటువంటి విధంగా ప్యాడ్స్ అవి వాడటము, తర్వాత హైజీన్ ఎక్కువగా ఉండటము, అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్న టైంలో కూడా సరి అయినటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు, అంటే ఒంట్లో వేడి అనేటువంటి ఏదైతే ఉందో ఆ మంట, నొప్పి అలాంటివి పదార్థాలు తగ్గించకుండా డైట్లో పాలు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల ఆ యొక్క కాంప్లికేషన్స్ని ఉత్పత్తి కాకుండా చూసుకోవడం, 2 ఇంతలు ఎక్కువ కేర్ తీసుకోవాలి. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు కొంచెం ఒక 2 ఇంతలు ఎక్కువ కేర్ తీసుకుంటే సరిపోతుంది.